దేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్టివల్ కు హైదరాబాద్ వేదికైంది. రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లోక్ మంథన్ వేడుకలు మొదలయ్యాయి. 4 రోజుల పాటు హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరు కానున్నారు. లోక్ మంథన్ వేడుకలపై మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. లోక్ మంథన్ అనగా జానపద కళానృత్యం, జానపదం అని అర్థం వస్తుందని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉంటారు. అటువంటి లోక్ మంథన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం లాంటి చిహ్నాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా శిల్పకళా వేదికలో, శిల్పారామంలో ఎగ్జిబిషన్ రూపకంలో పొందుపరుస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా దాదాపు 2000కు పైగా మంది ఈ యొక్క ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేయొచ్చు. కెమెరామెన్ రెడ్డి శేఖర్ దాదాపు వేలాది మంది స్టూడెంట్స్ వివిధ ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాల నుంచి పెద్ద ఎత్తున స్కూల్ పిల్లల్ని ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసేందుకు కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. భారతదేశం యొక్క ఔన్నత్యము, అదేవిధంగా సంస్కృతి, సంప్రదాయం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న కళారూపాలకు నిలయమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి ప్రతిబింబించేటువంటి లోక్ మంథన్ కార్యక్రమం అనేటువంటిది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. తెగలకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ కళారూపాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్య అతిథిగా ఇవాళ ప్రారంభం కానటువంటి లోక్ మంథన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లు హాజరయ్యారు. ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు అటెండ్ అయ్యారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు, అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, పర్టికులర్గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు వాళ్ళు అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? డిపిఎస్ నాచారం నుంచి వచ్చాము. డిపిఎస్ నాచారం ఫస్ట్ టైం. చాలా బాగుంది ఎగ్జిబిషన్, లైక్ చాలా బాగుంది. వెరీ ఏమంటారు, చూడనివన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఎప్పుడు మొత్తం లైక్ 16 సెక్షన్స్ ఉన్నాయి. లైక్ 7th క్లాస్ టు 11th క్లాస్ అందరం వచ్చాం. చాలా బాగా ఫీల్ అవుతున్నాం. అంటే మాకు ఫీల్డ్ ట్రిప్ కదా, క్లాస్తో ఉన్నాం. చాలా బాగుంది. ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ కూడా చాలా ఆర్టిస్టిక్గా మంచిగా ఉన్నాయి. సో మాకు కూడా ఎడ్యుకేషనల్గా చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాం అందరం. చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎప్పుడు దొరకలే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు. ఫ్రెండ్స్ ఉన్నాం, చాలా మంచిగా ఉంది. ఇది సనాతన ధర్మానికి అనుగుణంగా ఉన్నటువంటి కళాకారులు, అదేవిధంగా వాయిద్యాలు, డ్రమ్స్ ఏవైతే ఉంటాయో, గిటార్ లాంటివి, భారతదేశ చిహ్నానికి, సంస్కృతికి అద్దం పట్టేలాంటి ఒక చిహ్నాలు, డ్రమ్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి కళారూపాలు ఎగ్జిబిషన్లో పొందుపరిచారు. వీటికి సంబంధించినటువంటి విజిటింగ్ అవర్స్ని కూడా మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు ఇట్లా ఉంచినట్లు తెలుస్తుంది. ప్రతిదీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఆదిమ జాతి తెగల నుంచి మొదలుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్కి అనుగుణంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వయోలిన్ విద్వాంసాలకు సంబంధించినటువంటి వయోలిన్స్, ఇతర గిటార్లు, అదేవిధంగా వాయిద్య పరికరాలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎగ్జిబిషన్ రూపకంలో ఇక్కడ పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తూ ఓవరాల్గా 4 రోజుల పాటు హైదరాబాద్లో జరగనున్నటువంటి లోక్ మంథన్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వివిఐపీలతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. 4 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో అనేక రకాల కళారూపాలతో పాటు అనేక రకాల సంగీత వివరణలను సైతము లోక్ మంథన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.